బంగ్లాదేశ్లో మొన్న యూనస్తో తలెత్తిన సంక్షోభం కారణంగా విదేశీ శక్తుల జోక్యం పెరిగిపోయింది. పాకిస్తాన్ ఐఎస్ఐ బ్యాచి అందులో చేరిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు ఏమి పాకిస్తాన్ తొత్తులుగా పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపడినటువంటి దేశాన్ని మళ్ళీ పాకిస్తాన్ గుప్పెటికి తీసుకెళ్ళి వీళ్ళు పాకిస్తాన్ బానిసలుగా బ్రతకడానికి సిద్ధంగా లేరు. దాంతో భారత సహకారంతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ వాళ్ళని ఏరివేసే కార్యక్రమం ప్రారంభించారు. మొన్న 7వ తారీఖున మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో, అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు మీటింగ్ అయ్యాక ఐఎస్ఐ నెట్వర్క్కి సంబంధించినటువంటి సమాచారం భారత్ ఇచ్చినట్టుంది. ఎయిర్ ఫోర్స్లో, బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో వాయుసేన వాళ్లే వాస్తవంగా ఆ రోజున హసీనాని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది. ఈవెన్ ఆ రోజున ఏదైతే సైన్యంలో ఒక తిరుగుబాటు వర్గాన్ని క్రియేట్ చేసింది అన్నటువంటిది భారత్ దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వడంతో బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు ఇప్పుడు భారీ ఎత్తున ఐఎస్ఐ ఏజెన్సీని గుర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో 100కి పైగా ఇప్పుడు తొలగింపులు జరిగినాయి. ఉద్యోగులు 20 మంది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు తొలగించబడిన వాళ్ళలో ఉన్నారు. అది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తొలగించడంతో పాటు అరెస్టు, అట్లాగే వాళ్ళని కోర్టు మార్షల్ చేయడం ప్రారంభిస్తున్నారు. ఓవరాల్గా ఐఎస్ఐ కోసం ఎవరెవరు పనిచేస్తున్నారో బంగ్లాదేశ్లో ఈ ఇన్ఫర్మేషన్ భారతదేశం నుంచి ఇవ్వబడింది అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది అందరికి కూడా. ఓ పక్కన చికెన్ నెక్కు, బంగాళాఖాతంలో గొడవ, వీటన్నిటి కథలు నడుపుదామనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు రివర్స్ అయిందనమాట.